తెలంగాణ మరో మహారాష్ట్ర చేస్తుంది అంటారు బీజేపీ. మళ్ళీ షిండే కుడతాడు. ఆలు చదివేందుకు పోయినా ఆ రోజు తొడ మీద కూర్చుండ పెట్టుకొని దొర నిన్ను చదువు వద్దన్నాడు బిడ్డ. నక్సలెట్లా పోదాం దళంలో మాట్లాడుకున్నా. మరి ఏం చేస్తూ పోయి దొరలను 4-5 చంపేస్తే మన ఊరు బాధపోతుంది. ఆ రోజే బాల్ ఠాకరే గారిని ఒక పక్క వాజ్పేయి గారు, ఒక పక్క అద్వానీ గారు తీసుకొచ్చు. బాల్ ఠాకరే గారిని జాతీయ నాయకులు ఎవరు ముట్టుకోలేదు. ఏమీ లేకున్నా మంచిదే కానీ ఒక నిజాయితీగా బతకాలనే నిర్ణయం బాల్ ఠాకరే గారికి కన్నీళ్ళు. ఆనాటి నుంచి నేను నిజాయితీగా బతుకుతాను. పస్తులున్న రోజులు ఉన్నాయి కానీ నాకు ఇస్త్రీలో ఉన్న రోజు లేదు. ఆ నిజాయితీ కేసీఆర్ దగ్గర నుంచి దూరం చేసి చాలా రోజులు ప్రయాణం చేసారు కదా కేసీఆర్. 20 ఏళ్ళు ప్రయాణం చేసిన, అవిరాల కృషి చేసిన. ఆయన కంటే నాకు ఎక్కువ మంది ఈలలు కొట్టేది. ఆయన కర్రోడు, నేను ఎర్రోడిని. నన్ను పార్లమెంట్ మెంబర్ చేస్తానన్నాడు, నిజాయితీతోనే ఉండే. రాజ్యసభ మెంబర్ చేస్తానన్నప్పుడు నిజాయితీ కోల్పోయాడు. ఆయన రవాణా శాఖ మంత్రి ఉండే. ఆనాడు తెలంగాణ యాదికి రాలే. ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్. కాంగ్రెస్ పార్టీతో కలిసిపోదామని ఆయన కలిస్తే మనల్ని దొక్కేస్తారని నేను. ఇప్పుడు మొన్నటి ఓటమిలో ఎంతవరకు ప్రభావం చూపించిందంటారు ఇది? ఇవాళ ఫామ్ హౌస్లో ఉండటానికి కారణం ఉద్యమకారుల గోసే. టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసుడు ఏమైనా తప్పైందంటారు ఆయనది? నా కుటుంబ సభ్యులు ఉండాలి కాబట్టి, పైసలు ఉన్నాయి కాబట్టి దీన్ని బీఆర్ఎస్గా మారుతాం. కేసీఆర్ కారు కూడా లేకుండే, కిరాయి ఇంట్లోనే కవిత. అసలు కవిత అంతస్తుల భవనాలే. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు బీఆర్ఎస్లో లేడు. దీనికి లీడర్ ఉన్నాడు. సాయంకాలం మందాపించుకోడు, పోలీస్ స్టేషన్ పోయేటోడు, లేకపోతే దవాఖాన తీసుకుపోయే లీడర్ టీఆర్ఎస్లో ఉన్నాడు. అంటే చెప్పేటందుకే శ్రీరంగ నీతులు, ఆచరించే కాడ ఇవన్నీ ఉన్నాయి కదా, అడవంతానే కదా. కేసీఆర్కు నేను ఒక సలహా చెప్తాను. నీ జీవితం ముగింపు మంచిగా చేసుకో. ఈ బీఆర్ఎస్ ఉంచుకొని టీఆర్ఎస్ హరీష్ కప్పచెప్పు, కనీసం మీ ముగింపు గౌరవంగా జరుగుతుందని. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి పెడతాను మీరు. రేపు కాబోయేది గదే. హలో వ్యూవర్స్, నమస్తే. నా పేరు శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ సైన్స్ స్టూడియోస్. సో మనతో ఇప్పుడు ఒక పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు, మీ అందరికి సుపరిచితులు. కనబైన రాజయ్య యాదవ్ గారు ఉన్నారనమాట. ఆయన మంచి పొలిటికల్ అనలిస్టులు, ఎప్పుడు చూసినా ట్రెండింగ్లో ఉంటారు ఆయన. సో ఈరోజు మనకైతే టైం ఇచ్చారు, రాజయ్య గారితో మాట్లాడదాం. నమస్కారం రాజయ్య గారు. సార్ చెప్పండి, మీ పొలిటికల్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? అంటే తర్వాత అడిగేట్టున్నాయి కానీ మీ పొలిటికల్ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది? అయితే కేసీఆర్ ఫ్రెండ్ అని చెప్పేసి చాలామందికి అందరూ కూడా గుర్తిస్తారు కదా. అసలు మీ జర్నీ కేసీఆర్ గారితో కానీ మీ జర్నీ పొలిటికల్గా ఎలా స్టార్ట్ అయింది? నేను 17 ఏళ్ళకు దోతి కట్టుకొని దొరలను ఎదిరించాలని ఊళ్ళో పోయినా. మొదటి నుంచి కసి. ఓకే. అంటే మేము పడ్డ బాధలు, మేము యాదవులలో కొట్టి అనేక కష్ట నష్టాలకు గురయ్యి, పెత్తందారుల ఆధిపత్యానికి, వాళ్ళ అణచివేతకు గురైనటువంటి నేచర్ ఏదైతే ఉన్నదో నన్ను ఆ విధంగా పురుకొల్పింది. మా తాత, నేను ఫస్ట్ బడికి పోయిన రోజు మా తాతని పిలిచి, మా ఊరు దురా, ఏం రోషాలు నీ మనవాన్ని అలా స్కూల్ పంపినమాట అంటే, అయ్యా పొలగాడు వేండా బంద్ చేస్తా వెంటనే అని వచ్చి మా తాత నన్ను తొడ మీద కూర్చుండబెట్టుకొని ఆలు చదివేందుకు పోయినా. ఆ రోజు తొడ మీద కూర్చుండబెట్టుకొని దొర నిన్ను చదువు వద్దన్నాడు బిడ్డ. కానీ నేను బంద్ చేయ, నాకు తెలియదు, నాకు చదువు రాదు. నువ్వు దొరలను అణిచివేసే చదువు ఏం చదువుతావో నాకు తెలియదు. అందులో ఆ చదువులో ఉంటుందో ఉండదో తెలియదు, కానీ దొరలను అణిచివేసే చదువు నువ్వు నౌకరు చేయొద్దు సుమా. ఆ చదువు చదువుకొని రమ్మనంటే దాంతో నేను 12th చదవాలి. నేను 11వ తరగతికి నన్ను ఊరు పిలిచింది. అందుకని నేను నా దోస్తులకు పాయింట్ షీట్స్ ఇచ్చి, మా దొరలు కట్టుకునేది దోతులప్పుడు, అక్కడనే దోతి కొనుక్కొని అక్కడనే లాల్చి కుట్టించుకొని నేను దోతి కట్టుకొని దొరలు ఇంత ముందటి నుంచి పోయినా. ఆ కోరికతోటి నేను రాజకీయాలు చిన్నప్పటి నుంచే దొరల తిరుగుబాటు మొదలుపెట్టారు. మీ తాత ఎప్పుడు ఏందో కానీ దొరల తిరుగుబాటుతోనే మరి అక్షరాలు పట్టిరు అంతే. ఓకే. నేను 12th చదవాలి, పై చదువులకు పోవాలి, కానీ నన్ను పోనీయలే. ఊరు పిలిచింది, అందుకనే ఊళ్ళోకి వెళ్ళిపోయినా. 17 ఏళ్లకు నేను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన. నా వయసు 17, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన.
21 అని 21 సంవత్సరం అని ఓటర్ లిస్టులో పేరు రాయించుకొని యునానిమస్ పంచాయతీ బోర్డు మెంబర్ అయినా 21 ఏళ్ళకి 17 ఏళ్ళు 17 ఏళ్ళకి 21 ఏళ్ళని రాయించుకొని నాది మెంబర్ యునానిమస్ దాంతో నా ఊరు గ్రామ రాజకీయం ఓకే. ఒక సర్పంచ్ని దించుడు ఇంకో సర్పంచ్ని ఎక్కించుడు ఇవన్నీ ఆనాటి నుంచి స్టార్ట్ అయింది నా రాజకీయ జీవితం. ఓకే. అది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన దొరికితే జైలే, కానీ నేను దొరకకుండా గోడల మీద రాతలు రాసేది. దాని తర్వాత నన్ను దొరలు దొక్కేసిండ్రు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నాను. నా లిక్కర్ వ్యాపారం ఉండే, సారాయి వ్యాపారం ఉంటే దాన్ని తొక్కిరు. అందరు కలిస్తే నేను ఆగమైపోయాను. నక్సలైట్లో పోదాం అనుకున్నా, దళంలో మాట్లాడుకొని పోదాం అనుకున్నా. అయితే జంగారెడ్డి గారు 78లో నాకు జనతా పార్టీ టికెట్ ఇచ్చింది అని నేను అర్జన వాడుకున్నా, మాదిగవాడ. మేము వాయువర్సలతోనే పిలుచుకునేది, మేము గొల్లోళ్ళము, వాళ్ళకు మాకు మంచి సంబంధాలు ఉండేది. ఎందుకు మరి నీ కొడుకు ఎట్లా, నీ భార్య ఎట్లా అంటే, మా అత్తగారింటికాడ తోలేస్తా, నేను ఈ దొరల అగచాట్లతోటి మనం గ్రామం అంతా ఆగమవుతుంది. అందులోకి ఎమ్మెల్యే పార్టీ కాదు, పీపుల్స్ వార్. నేను పీపుల్స్ వార్ దళం దగ్గర పోయి మాట్లాడుకున్నా, పోదామని అనుకుంటాను. ఇట్లయితే ఇట్లా అంటే, మరి ఏం చేస్తావు పోయి, భార్య పిల్లలు ఎట్లా అంటే, భార్యను మా అత్తగారింటికాడ దొరుకుతా, నేను పోయి ఈ దొరలను 4-5 చంపేస్తే మన ఊరు బాధపోతుంది అని ఆ విధంగా పోతే జంగారెడ్డి గారు వచ్చిండ్రు. వచ్చి నాకు ఏ ఊరికి పోయినా నీ పేరే చెప్తాను, మాది ఆమ్లెట్ 3 పల్లెలు ఉంటాయి, ఏ ఊరు పోయినా నీ పేరే చెప్తాను, అందుకనే నేను వచ్చినా అంటే, మరి ఇవ్వాలనే చెప్పాలన్నా, రేపు రారాదు అంటే, నేను మళ్ళీ రేపు వచ్చేంత శక్తి లేదు నా దగ్గర, నేను పేదోని, నేను పక్కకు కూర్చుంటా, మీరు ఏదైనా ఆలోచించి చెప్పండి అంటే, మరి నేను పోయేవారు 10 రోజులు లేట్ అవుతున్నది, 10 రోజులకు ఓట్లు వస్తాయి, ఓటు ఎవరికోని గాలబెట్టాలి కదా. వీడు పరకాలన్న దొరుకుతాడు, అనంకొండ దొరుకుతాడు, వీడు ముఖం చూస్తే ముద్దుకున్నాడు, వీడు కాపోడు దొర అయితే కాడు, ఎదురుగా ఈయనకు నిలబడ్డాడు దొర, ధర్మారెడ్డి దొర. దొరలకు వ్యతిరేకంగా పనిచేస్తాను కాబట్టి అంటే జనకట్ట మా ఉండే, నువ్వు ఏటో చెప్తే కట్టుకో పోదాం పా, నువ్వు దొరలనే చంపుతానంటాను కదా, ఇక మాకేమంటాం, ఏం కాదు పా, నువ్వు ఏదంటే కదంటే, నేను జనతా పార్టీలో చిక్కిపోయాను. లేకపోతే నేను పీపుల్స్ వార్ పోయేతో నేను మీతో ఇంటర్వ్యూతో మాట్లాడుతుంది కాదు, మా దృష్టం మీరు నేను మాట్లాడుతుంది కాదు, ఇంత దూరం ప్రయాణం జరిగేది కాదు. సో అక్కడ మొదలైంది. ఇప్పుడు కేసీఆర్ దగ్గర దోస్తాను ఎట్లేదు సార్, చిన్నప్పటి నుంచి చూస్తానా, తర్వాత కేసీఆర్ సార్తో చూస్తాను. నేను జంగారెడ్డితో పాటు ప్రయాణం చేసిన జనతా పార్టీ, దాని తర్వాత జనసంఘ్, దాని తర్వాత ఆయన జనసంఘ్లో ఎమ్మెల్యే, ఆయన జనసంఘ్ ఎమ్మెల్యే. దాని తర్వాత 60 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యే. దాని తర్వాత నేను ఈ జనతా పార్టీలో ఉన్నా కాబట్టి జనతా పార్టీ ఎమ్మెల్యే 78లో ఆయన గెలిచిండు. 83లో బీజేపీ అయింది, 83 కాదు 80లో బీజేపీగా రూపాంతరం చేసి బాంబే మహాసభలో పోయినాం. ఆ బాంబే మహాసభల నుంచి ఆనాడు సాంస్కృతిక వేదిక మీద నేను దేవుని దూలిన, సమ్మక్క సారలమ్మ దేవుడు. నాకు యాక్సెస్ ఉండేది, మోనో యాక్షన్ చేసేది నేను. ఇప్పుడు మోనో యాక్షన్ చేసేది, మంచి పాటలు పాడేది, ఏకపాత్ర మంచి పాటలు పాడేది. అట్లా నేను ఆ రోజే బాల్ ఠాకరే గారిని ఒక పక్క, వాజ్పేయి గారు ఒక పక్క, అద్వానీ గారు తీసుకొని వచ్చారు, స్టేజ్ మీద కెక్కుబడేసాడు. మీరు వాడిన పాటకా కాదు, ఆయనని అప్పటి వరకు జాతీయ నాయకులు ఎవరు ముట్టుకోలేదట. బాల్ ఠాకరే గారిని జాతీయ నాయకులు ఎవరు ముట్టుకోలేదట. ఆయన ఎక్కిపడేసిండు. అది నాకు స్ఫూర్తి అనిపించింది. ఒక నిజాయితీగా ఉండాలి, ఏమీ లేకున్నా మంచిదే, కానీ ఒక నిజాయితీగా బతకాలనే నిర్ణయం బాల్ ఠాకరే గారి కన్నీళ్ళు. ఆనాటి నుంచి నేను నిజాయితీగా బతుకుతాను. పస్తులున్న రోజులు ఉన్నాయి, కానీ నాకు ఇస్త్రీలో ఉన్న రోజు లేదు. ఆ నిజాయితీ నన్ను ఇంత దూరం మీ దగ్గర కనుక తీర్చింది, ఆ నిజాయితీ కేసీఆర్ దగ్గర నుంచి దూరం చేసింది. తెలంగాణ యావా నన్ను కేసీఆర్ దగ్గర చేసింది. అది నా ప్రయాణం. చాలా రోజులు ప్రయాణం చేసారు కదా కేసీఆర్, 20 ఏళ్ళు ప్రయాణం చేసిన. కానీ నేను పోకపోదును. 3 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఇచ్చిన రోజు 4వ రాష్ట్రంగా ఇచ్చేది ఉండే. వెంకయ్య నాయుడు పురుషార్థుని పుణ్యాన ఆ 4వ రాష్ట్రంగా తెలంగాణ రాలేదు. ఆ తెలంగాణ రానందుకు నేను తెలంగాణ యావ మీద జంగారెడ్డి గారిని అడిగిన, బావ నేను ఏం చేయాలి సుమా, ఏం చేయాలంటే, అరే ఇక తెలంగాణ నాయుడు గారు ఉన్నంతసేపు రానియర్రా, నీకేమో వస్తుందని కాదు,
కానీ కడుపుల తెలంగాణ మీద పోరాటం చేసేటువంటి శక్తి యుక్తి ఉన్నది కాబట్టి నువ్వు ప్రజలకు తెలుస్తావు రా, అంతకంటే నీకేం రాదు అంటే ఏం తెలిసినా మంచిదే బాగా నేను పోయినా. కానీ కేసీఆర్ దగ్గర నాకు చిన్నప్పుడే నేను తండ్రిని పోగొట్టుకున్నా, మా తమ్ముడు లేడు, అనేక మంది దూరమైంది, కానీ కేసీఆర్తో అన్ని ఫుల్ఫిల్ అయినాయి నాకు, ఒక పదవి తప్ప. కానీ తెలంగాణ వచ్చింది, తెలంగాణలో నా పాత్ర ఉన్నది, చాలా గొప్ప పాత్ర చేసిన నేను. 20 ఏళ్ళు అవిరాల కృషి చేసిన, 10,000 బహిరంగ సభలు మాట్లాడినా, చిన్నవి పెద్దవి కలిపితే 150 నుంచి 150,000 2,50,000 మీటింగ్ కూడా మాట్లాడినా. కానీ నా దురదృష్టం ఏంటంటే కేసీఆర్ కంటే ముందట మాట్లాడాలని. ఆయన కంటే నాకు ఎక్కువ మంది ఈలలు కొట్టేది. ఆయన కర్రోడు, నేను ఎర్రోడిని. ఆయన బలగం లేనోడు, నేను బలగం ఉన్నోడిని. కానీ ఆయన నా మీద ఈర్ష్యపడ్డాడు. ఈర్ష్యపడాల్సిన అవసరం లేకుండే. నేను మాట తప్పని కులంలో పెట్టిన. నన్ను పార్లమెంట్ మెంబర్ చేస్తానన్నాడు, నిజాయితీతోనే ఉండే. రాజ్యసభ మెంబర్ చేస్తానన్నప్పుడు నిజాయితీ కోల్పోయాడు. నన్నే సభ పెట్టు అన్నాడు, కృతజ్ఞత సభ పెట్టు అన్నాడు. యాదవ్ని చేస్తానా తొలిసారి అని నన్నే సభ పెట్టు అన్నాడు. పెట్టిన తెల్లారి నా పేరు మార్చేసాడు. ఎందుకు అట్లా జరిగింది మరి? ఏం కారణం? ఎందుకో మరి. ఆయన ఏదో భయపడ్డాడు. ఆయన పిల్లల్ని తీసుకురానన్నాడు. తొలి ముఖ్యమంత్రి దళితుడినే అన్నాడు. నేను అన్నా ఎందుకంటాను అన్న అనవసరంగా, ఇది కుదరని ముచ్చట. మళ్ళీ ఇప్పుడు నిన్ను ఎవరు అడగలేదు కదా, అడగని ముచ్చట ఎందుకంటాను అంటే, రాదన్నా నేను కాపలా కుక్కలా ఉంటా తెలంగాణ, నేను మాత్రం దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా, నా కుటుంబ సభ్యులు రారుగాక రారు. అచ్చా వాళ్ళు వచ్చింలా ఈయన పిలిచిండా తెలియదు, కానీ వాళ్ళకి సరిగ్గా కాగితాలు కూడా లేవు. అక్కడ అమెరికా ప్రెసిడెంట్ నీ కొడుకు తెలియకలోడట, నీ బిడ్డ తెలియకలోడట, దయచేసి మాకు పంపు అని ఉత్తరం పంపితే పంపలే, ఫోన్ చేస్తే పంపలే. బతకడానికి బతుకు తెరువు లేకపోయింది ఆడికి. అక్కడికంటే ఇక్కడ బతుకు తెరువు ఎక్కువ ఉన్నదని తెలిసినాక వచ్చిండు. అంతకంటే ముందుగాల మాతో పంచాయతీ పెట్టుకునేది, వాళ్ళు ఫోన్ చేసి తిట్టేది మమ్మల్ని, మా నాన్నను బతకనియరా. అటువంటి వాళ్ళు వచ్చి తెలంగాణలో వచ్చారు. అంటే ఉద్యమం ఉన్నప్పుడే వచ్చారు కదా సార్. తెలంగాణ వచ్చినాక వస్తే మీరు అన్నమాట నిజం అనుకోవచ్చు. అంటే నా ఉద్దేశ ప్రకారం తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు 2014లో తెలంగాణ వచ్చింది. కేటీఆర్ కానీ కవిత కానీ ముందు నుంచి ఉన్నారు కదా ఇక్కడ. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మాకు అది వచ్చింది, పదవి వచ్చింది, మాకు వచ్చిన అన్నట్టుగా ఎట్లా అనుకుంటారు? ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, బతుకు తెరువు స్టార్ట్ అయినప్పుడు, బతుకు తెరువు అంటే పైసలు వచ్చినాయి మా దగ్గరికి. రైట్. కేసీఆర్ దగ్గర రూపాయి కూడా లేకుండే, కానీ ధైర్యవంతుడు, యోచనాపరుడు. అంటే నక్సలైట్ల దగ్గర నుంచి మా వరంగల్ జిల్లానే ఉదాహరణ తీసుకోవచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లానే ఉదాహరణ తీసుకోవచ్చు. లెఫ్టిస్టులు అంటే మా వినోద్ గారు, మా జన్ను జకారియా గారు, మా శోభన్ బాబు గారు, వాళ్ళు సిపిఐలో పనిచేశారు. ఇప్పుడు మా మందాడి సత్యనారాయణ గారు, కోల జనార్దన్ గారు, మా రావు అమరేందర్ రెడ్డి గారు, మేము బీజేపీలో పనిచేసాం. బీజేపీలో పనిచేసిన వాళ్ళను ఇవాళ గాదే ఎన్నయ్య గారు విప్లవ పార్టీలో పనిచేసాం. ఇటువంటి వాళ్ళందరినీ కూడా జమ చేసాం. జమ చేసి నడపనైతే నడిపిండు, రూపాయి లేకున్నా. ఉద్యమం అయితే నడిపిండు, ఏ మాట నా మాట. కరెక్టే. చాలా మంది కూడా మనం నడుపుతాం అనుకుంటే కూడా నడపలేంది కొసదాకా తీసుకొచ్చి గెలిచిండు. ఎంతోంత మనం గెలవలేదని తనలేం. అంటే ఒక్కటేనండి, ఉద్యమం కేసీఆర్తో పుట్టింది కాదు, అవును. ఉద్యమం చెన్నారెడ్డితో పుట్టింది కాదు. అంటే ఉద్యమం 69లో మొదలైన ఉద్యమం, 69లో మొదలైంది. అసలు కలిసినాటి నుంచే విడిపోవాలనేది పోరాటం. కలిసినాటి నుంచే మేము విడిపోవాలి. కరెక్ట్ కరెక్ట్. ఉనుక కుంపడి బతుక మసిలింది, కానీ సల్లారులే ఎన్నడు సల్లారులే. ఉనుక కుంపడి బతుక మసిలింది ఉద్యమం. రాబోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రాబోయి వెర్రి చెన్నారెడ్డి అని సంగమరెడ్డి సత్యనారాయణ గారు పాట పాడిండ్రు. అంటే అప్పటి వరకు మర్రి చెన్నారెడ్డి రాలేదు కదా. మర్రి చెన్నారెడ్డి వచ్చిన తర్వాత నాయకత్వం వహించిండు, ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఆనాడు పార్లమెంటు మెంబర్లన్నీ గెలిచిండ్రు, ఆనాడు పార్లమెంటు సభ్యులందరూ గెలిచిండ్రు. మరి ఏ కాలమో ఏం పాడో ఆయన ఇందిరాగాంధీని, ఆనాడు ఇందిరాగాంధీ రాజ్యం ఉండేది, ఇందిరాగాంధీ కాడికి పోయిండు, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, తన తర్వాత గవర్నర్ అయ్యిండు. ఉద్యమం చల్లారలేదు.
ఎంత మాత్రం ఓటును నమ్మని పార్టీ కూడా ఆనాడు తీర్మానం చేసింది. ఏది పీపుల్స్ వార్ పార్టీ తీర్మానం చేసింది 2 రాష్ట్రాలు కావాలని. ఒక్క ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. ఆనాడు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఉద్యమం చేశారు. ఇందిరారెడ్డి గారు ఉద్యమం చేశారు. అనేక మంది ఉద్యమం చేశారు. ఆ ఉద్యమంలో నాకు షట్టర్ దొరకదానికి కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రి, ఆయన మంత్రి ఉన్ననాడు రాలేదు. ఆయన రవాణా శాఖ మంత్రి ఉండే. ఆనాడు తెలంగాణ యాదికి రాలే. ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్ చేసిండో ఆయనకు డిప్యూటీ స్పీకర్ ఇష్టం లేకుండా ఇంట్లో ఏదైనా జాగ దొరుకుతుంది అనొచ్చు. కానీ నాయకత్వం వహించిండు, ముందటి దానికి తీసుకుపోయాడు. ఆ క్రమంలో మేము రావడం జరిగింది. కేసీఆర్ గారితో మీ ప్రయాణాన్ని వ్యక్తిగతంగా ప్రారంభించిందా, సైద్ధాంతికంగా ప్రారంభించిందా, రాజకీయంగా ప్రారంభించిందా? తెలంగాణ యావే నన్ను తీసుకుపోయింది. సో సైద్ధాంతికం అనుకోవచ్చు. నాతో పాటు అనేక మంది ఉద్యమకారులు, అనేక మంది విప్లవ పార్టీలో పనిచేసిన వాళ్ళు, నా బోటి వాళ్ళు అనేక మంది వచ్చారు అన్నాడు. 2001 నాడు వచ్చిన. సో తెలంగాణ వచ్చినాక కూడా ఉన్నారు మీరు కేసీఆర్ గారితో? మొదటి దఫా ముఖ్యమంత్రి అయినాడు నేను 8.5 సంవత్సరాలు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్. ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్. కాంగ్రెస్ పార్టీతో కలిసిపోదామని ఆయనే, కలిస్తే మనల్ని దొక్కేస్తారని నేను. మేమిద్దరం 6 గంటల సేపు డిస్కస్ చేసుకున్నాం. 6 గంటల డిస్కషన్ తర్వాత ఎస్ రాదన్న విడిగానే పోదాం అని నిర్ణయానికి వచ్చి, నేను సిద్దిపేటలో పోటీ చేస్తాను అన్నాడు. సిద్దిపేటలో పోటీ చేస్తే నీకు తప్పైతే సుమా, హరీష్ అనే తేడా నీదే పునాది, కానీ ఆయన ఇటుక కూడా కట్టుకున్నాడు, ఇల్లు వేసుకున్నట్టు చేసుకున్నాడు. నువ్వు ఎక్కడ పోటీ చేసినా గెలుతావన్నా, నువ్వు అనవసరంగా నువ్వు హరీష్ దగ్గరికి పోతే నేను హర్షించరు సుమా, ఏ నియోజకవర్గం అంటే గజ్వేల పోటీ చేస్తా, నువ్వే ఇన్ఛార్జ్ ఉండాలని అన్నాడు. అంటే ఉంటాను ఆనాడే, అప్పుడే పేరు రాసుకున్నాడు. నేను వెళ్ళిపోయినా. మళ్ళీ దాని తర్వాత నేను 8.5 సంవత్సరాలు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఉంటుంది. నా టైంలో ఆయన ముఖ్యమంత్రి. ఇప్పటికి కేసీఆర్ గారితో స్నేహం ఉన్నదా మీకు? అంటే మాట్లాడు, ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడు? లేదు, ఏం లేదు. హరీష్ మాట్లాడతాడు, ఒకసారి నాకు కేటీఆర్ మాట్లాడిండు, అనేక మంది అందులో ఉన్న లీడర్లు మాట్లాడతారు, కానీ కేసీఆర్ మాట్లాడతారు. మీరు కేసీఆర్ గారితో ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉండేది మీ ప్రభావం ఆయన దగ్గర? అంటే రాజకీయ నిర్ణయాల దగ్గర కానీ, లేకుంటే టికెట్ ఇచ్చుడు, ఇట్లాంటి చాలా విషయాలు ఉంటాయి కదా, మీతో చర్చించడం అప్పుడు? బాగా చర్చించేటోడు. ఆయన ఇష్టం లేని ముచ్చట కూడా నేను చెప్పేటోడిని, ఆయన వినేటోడు. ఆయన ఆచరించడా, కానీ ఇష్టం లేని ముచ్చట కూడా చెప్పేంత చనువు ఉండేది నాకు. పోతే నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కాబట్టి, నేను ఫుల్ టైమర్గా పనిచేసేది నేను. కానీ నేను 5 రూపాయల బిల్ల కూడా తీసుకోలేదు ఆయన దగ్గర. కానీ నేను ఫుల్ టైమర్గా పనిచేసిన. నా పిల్లలు ఇచ్చిన దాంతోనూ దీంతోనూ అనేక మంది నాకు సాయం చేసేది. కానీ నేను 5 లీటర్ల డీజిల్ కూడా ఉద్యమంలో బాపతి పూయించుకోలేదు. 20 సంవత్సరాల జర్నీలో నేను అట్లాంటిది లేదు. చాలామంది ఉద్యమకారులు దూరమైన పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి చాలామంది ఇలాంటి వాళ్ళు ఉద్యమకారులే లేరు. వేల మీద లెక్క చాలా మంది దూరమైనరు. ఓకే, ఇది ఎంతవరకు ఇప్పుడు మొన్నటి ఓటమిలో ఎంతవరకు ప్రభావం చూపించిందంటారు? అది మాత్రమే ప్రభావం చూపెట్టింది. అదొకటి. ఉద్యమకారులను కొట్టిన వాళ్ళను, ఉద్యమకారులను తిట్టిన వాళ్ళను దగ్గర పెట్టుకున్నాడు, ఉద్యమకారులను దూరం చేసుకున్నాడు. అది మాత్రమే పెను తుఫానుగా మారి ఆయనను దొక్కేసింది. ఇవాళ ఫామ్ హౌస్లో ఉండటానికి కారణం ఉద్యమకారుల గోసే, ఉద్యమకారుల ఉసురే. లేకపోతే ఆయన ఫామ్ హౌస్లో ఉండేటోడు కాదు. జ్యోతి బసువతుగా ఆయన అలిసిపోయేంత కాలం ఆయన పిల్లలు కనుక రాకపోతే, ఉద్యమకారులను దూరం చేసుకోకపోతే, ఆయన జ్యోతి బసువతుగా ఒక వెలుగుతోడు. ఆల్ ఇండియాలో కూడా ఆయన ప్రభావం ఉండేది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసుడు ఏమైనా తప్పైందంటారు ఆయనది? అంటే ఆయన తప్పే జరిగింది. నేను ఆనాడే అన్నా, కానీ ఆయన తప్పు ఎట్లా జరిగిందంటే, నేను దూరమైనప్పటికే బీఆర్ఎస్ చేసే వరకే ఆయనే ఇది ఉద్యమకారుల బాపతి పార్టీ అనుకున్నాడు. ఉద్యమకారులది, ఇది శ్రామికులది, శ్రమజీవులది, పోతే పాట పాడిన ఉంది, కవిది, గాయకుంది, డప్పు కొట్టిన ఉంది, దెబ్బలు పడ్డు ఉంది, వీళ్ళందరూ కలిస్తే ఈ పార్టీ. కాబట్టి దీన్ని నా కుటుంబ సభ్యుల పరిమితం చేసుకోవాలి, నా కుటుంబ సభ్యులు ఉండాలి, కాబట్టి పైసలు ఉన్నాయి కాబట్టి దీన్ని బీఆర్ఎస్గా మారుతాము. అత్యాశ కూడా పుట్టింది, విస్తరిస్తుంది ఈ పార్టీ, నేను ఆల్టర్నేటివ్ అయితా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అందరి దగ్గరకు వస్తారు, నేను డబ్బులు పెట్టి నేను పైకి వస్తాను అనుకున్నాడు. డబ్బులు లేనాడు టీఆర్ఎస్ పుట్టి ఆయన అధికారంలో తెచ్చింది. డబ్బులు ఉన్ననాడు, డబ్బులు సమకూరిన తర్వాత ఆయన అధికారానికి దూరం.
అంటే ఇప్పుడు ఇది ఒక్కటే కాక పాలనాపరమైన నిర్ణయాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి ఎంతో కొంత అభివృద్ధి అయితే చేసినట్టుగా చేశారు. చేయలేదు మనం అనడానికి లేదు, ఆయన చేసే అభివృద్ధి కొంత కనబడుతుంది. ఎలాంటి పాలనాపరమైన నిర్ణయాలు కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు మీరు అన్నది ఈ సబ్జెక్టు మీరు అన్నదాంతో పాటుగా ఇంకెలాంటి నిర్ణయాలు ప్రజలకు దూరం చేసినాయి అంటారు? ఆయన నీళ్లు, నిధులు, నియామకాలు మూడు విషయం మీదనే వచ్చింది. నీళ్లు కొంత మట్టుకు సక్సెస్ చేశారు. అప్పుడు వర్షాలు కూడా సహకరించాయి, సమృద్ధి పడ్డాయి, వర్షాలు కూడా సహకరించాయి. ఏనాడో కట్టిన కాకతీయ చెరువులను కూడా పునరుద్ధరించాలనే ఆలోచన జరిగింది. బ్రహ్మాండం పునరుద్ధరించి పోతే ఇవాళ గోదావరి జలాలను కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచన చేసి ఇవాళ ఇంత దూరం అంటే మెదక్ దానిక తీసుకొచ్చిన నీళ్ళు కూడా ఇవాళ మనకు తాగునీరుగా హైదరాబాద్కి ఒక్కరికి వస్తాయి, సాగునీరుగా కూడా అక్కడికి వస్తాయి. అందులో ఏం పెద్ద పొరపాటు జరిగిన దాని మీద పొరపాటు జరగచ్చు. 1,00,00,000 కోట్ల అవినీతి అనేది అబద్ధం. అది దాని ప్రాజెక్ట్ విలువ అంత కాదు. 1,00,000 కోట్ల అవినీతి అనేది అబద్ధం. ఇవాళ తాజ్మహల్ లాంటి సెక్రటరేట్ కట్టి ఆయనకు ఒక సుందర స్వప్నం ఉంటుంది. కానీ దాన్ని వేరే చేసి 100 ఎకరాలు తీసుకొని మొత్తం సెక్రటరేట్ను బ్రహ్మాండంగా ఒకే దిక్కు నిర్మాణం చేస్తే అయిపోయింది. ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఒకే దిక్కు నిర్మాణం చేస్తే అయిపోయింది. ఎందుకంటే దానికి అవినీతి కలంకం ఈయన కంటకు. అచ్చా ప్రాజెక్టు నిపుణుల అభిప్రాయం మేరకు చేసిన అని చెప్తే అయిపో. నా కలల స్వప్నం నేనే కర్త కర్మక్రియ అనే వరకు ఆయనకు అంటుతాను. ఒకనాడు మీరు ఆ ప్రాజెక్టును చూడుని లేని పంపిండు సామాన్యులను, మాలాంటి మాకేం తెలియదు. మళ్ళీ అన్ని ఒకనే అక్కడికి పోవద్దని పోలీసు వాళ్ళని పెట్టే వరకు అదేమో జరిగినట్టున్నది రానులా అనేటటువంటి అభిప్రాయం జరిగింది. దాని తర్వాత యాదృచ్ఛికంగా కుంగిపోయిందా, పొరపాటు వాళ్ళని కుంగిపోయిందా, ఏదో దెబ్బ తాకే వరకు ఆయనకి ఈయనకు చుట్టుకున్నది. సరే రేపు తేలుతుంది, దాని ఏదో కమిటేషన్లు కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అదే రేపు తేలుతుంది. కానీ ప్రజలల్లా ఈ అభిప్రాయం పేరుకపోయింది. అట్లా అంతే. అంటే ఇప్పుడు అభిప్రాయం కేసీఆర్ చేసిన మంచిని కూడా మర్చిపోయేటట్టు చేసిందంట. చేసి ఇది డామినేట్ చేసింది. అన్నిటికంటే వీళ్ళు ఉన్నోళ్ళు కాదు, ఏమి లేనులే. కేసీఆర్ కారు కూడా లేకుండే. ఇక్కడ నయం కార్లో తిరిగేది, నయం అంటే ఎమ్మెల్సీ ఆయన కార్లో తిరిగేది. దాని తర్వాత ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కారు తీసుకుని మా దగ్గరికి వచ్చేది. మంచి కారు కూడా లేకుండే, డబ్బులు లేకుండే. కానీ ఈ పిల్లలు విపరీతమైన, సరే పిల్లల మీద సహజంగా ప్రేమ ఉంటుంది, కానీ ధృతరాష్ట్ర ప్రేమ. ఈయన ప్రేమ ధృతరాష్ట్ర ప్రేమ అయ్యేవారికి ఏమైంది? ఏమి లేను కిరాయి ఇంట్లోనే కవిత, అసలు కవిత అంతస్తుల భవనాలే, కేటీఆర్ అవినీతి, ఇవన్నీ సరే జరిగిందా జరగలేదా కానీ వీళ్ళు ఆర్థికంగా బలపడే వరకు పోతే ఉద్యమకారులు లేరు, ఆర్థికంగా బలపడరు. ఉద్యమకారులు చెట్టుకోకూడదు పుట్టకోకూడదు అయిండు, ఎవరికి ఏం లేదు. నేను ఒకసారి పాన్ షాప్ కాడికి పోయినా, 10 మంది బిలవిలా అంటే వచ్చారు. అన్నా ఒకడు నాకు ఒకసారి ఫోన్ చేసిండే, అన్నా రాత్రి నేను విన్నాను నీ ఇంటర్వ్యూ, ఏమున్నా తమ్మి నా పిల్లని చచ్చిపోయింది కాదన్నా, అదే విషయం చెప్పినామని అనుకుంటాను నేను. సహజంగా నేను అట్లా కాదు. ఇప్పుడు ఉద్యమకారులు అంటే సార్ కొంతమందికి అకామిడేట్ చేసి రసమై బాలకృష్ణుడు ఏదైతే సాంస్కృతిక శాఖ ఇచ్చిండు, సాయి చంద్ ఉండే ఆయనకు కూడా మంచిగా కొంతమందికి అయితే ఇచ్చిండు. అంటే అందరినీ అకామిడేట్ చేసి సాధ్యమైతే అంటే అందరినీ అకామిడేట్ చేసి కాదు, వీళ్ళందరూ అవసరం లేకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీయర్ గారు, ఇప్పుడు తలసాని శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ అక్కర్లేకుండే మమ్మల్ని కొట్టిన వాళ్ళను, దెబ్బలు కొట్టిన వాళ్ళను, తిట్టిన వాళ్ళను, ఇప్పుడు కేసీఆర్ నోటికి వచ్చినట్టు తిట్టిన వాళ్ళు వీళ్ళందరిని తీసుకొచ్చి అలా పెట్టిండు. మేము అందరం అకామిడేట్ 5 కదా అందరం. ఇప్పుడు కేకే ఎవరు? నేను అడిగిన కేకేను రాజ్యసభ మెంబర్ చేసినప్పుడు, అన్న మనకేమైనా సాయం చేసిండా? తెలంగాణ వచ్చినప్పుడు ఆయన ఏమైనా సాయం చేసిండా? డిఎస్ ఎవరు? డిఎస్ని ఎందుకు చెప్తాను? సంతోష్ రెడ్డి ఎవరు? వ్యతిరేకించిన సంతోష్ రెడ్డి ఎవరు? ఆయన ఎందుకు చెప్తాను? ఇవన్నీ నేను ప్రశ్నించేటోడు. ఇవన్నీ కూడా నిర్మోహమాటంగా మాట్లాడుతుంది. నా స్వభావం ఏంటంటే నేను మాట్లాడు యథార్థవాది, లోక విరోధి అంటారు. కానీ ఇటనే చచ్చిపోని మీ నిజాతి మిమ్మల్ని నిలబడతలేదు సార్, అట్లా లేదు. కానీ నేను ఎక్కడో మారుమూలకున్న ఎంకులాడి నాకు ఫోన్ చేసి
నన్ను పిలిచి మీరు మాట్లాడించు చాలదా నాకు 50 ఫోన్లు వస్తాయండి, రోజు 50 మంది మాట్లాడతారు. అన్నా నేను వీడియో చూసిన, నువ్వు 100 ఏళ్ళు బతకాలి, ఆరోగ్యంతో బతకాలి అని అంటాడు. అది చాలని నేను అనుకుంటాను. అంటే ఇటువంటి ఉద్యమకారులు అందరూ అకామిడేట్ ఏడ్చిందండి. ఒక్కొక్కరు ఏడుతాను. ఒకరి కాలు కుంటి, ఒకరి భార్య చచ్చిపోయా, ఒకరి బిడ్డ పెళ్లి కాలే, పెళ్ళి అయిన విడాకులు అయింది. వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు కదా. ఆ బాధ ఇట్లా జాజలమై మస్తుంటుంది అంతే. మరి ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చారు కదా, ఈ నెక్స్ట్ ఎట్లుంటుంది అంటారు పరిస్థితి? కేసీఆర్ గారు కవిత గారిని వీడియో పెట్టి ఒకటే కవితకేం రాదు, కానీ కుటుంబం అయినోని కుటుంబంలో ముచ్చట బయటి ప్రపంచం పట్టించుకుంటుంది. ఏది గొప్పోనింటి రహస్యం కావాలని కోరుకుంటుంది. కాబట్టి ఈ రహస్యం బయట పెట్టేటువంటి అవకాశం ఏర్పడ్డది తప్ప కవితకు వచ్చేది ఏం లేదు. కుటుంబం పలసన అవుతుంది. ఇప్పుడు కొద్దిగా గొప్ప విలువ ఉన్నటువంటి హరీష్ రావు వెంబడి పడ్డాడు. ఇప్పుడు డాల్ వద్దకు అడ్డం పోవాలి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, లేకపోతే ఆమెను సస్పెండ్ చేసిండ్రు కానీ ఆమె నోటికి అడ్డం పోతలేరు కదా వీళ్ళు. ఆమె నోటికి అడ్డం పోవాల్సిన అవసరం కేసీఆర్కు ఉన్నది, కేటీఆర్ కూడా ఉన్నది. లేకపోతే వీళ్ళు నిజం మౌనం అర్ధంగీకారం అయినట్టే కదా. ఇప్పుడు ఆయన ఒక్కడే లీడర్షిప్ను కాపాడుకున్న తోడు, కార్యకర్తలను కాపాడుకున్న తోడు, ప్రజలల్లో మంచి పేరున్నోడు, మొదటి నుంచి ఉద్యమంలో మాకంటే ఈసం ఎక్కువ పనిచేసినోడు. అటువంటి వాడు మరి జీరో అవుతాడు. దాంతో పార్టీ పరుగు పోతుంది. అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడు కూడా హరీష్ రావు గారు చాలా మీదేసుకొని చేసిండు. ఇప్పుడు ఆనాడు ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు లేకుండే, దాని తర్వాత అయిండు. అప్పుడు కేసీఆర్ గారే అంటే ఆయన కీలక పాత్ర పోషించారు అప్పుడు. తప్పేం లేదు, కీలక పాత్ర అన్నిట్లో పోషించిండు. ఆయనది ఏమైనా నేరం ఉంటే కూడా శిక్షార్హుడే, తప్పేం లేదు. ఎవరు నేరం చేసినా ఇవాళ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు లాంటిది మన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఉండే, చాలా గొప్ప పేరున్నోడు, ఆయన కూడా అరెస్ట్ అయ్యిండు, ఆయన కూడా జైలు జీవితం గడిపిండు. తప్పేమున్నది? ఇవాళ కనిమొలి జైలు జీవితం గడిపింది, జయలలిత జైలు జీవితం గడిపింది. ఇప్పుడు అట్లా చాలా మంది గడిపించండి. ఇప్పుడు మన దగ్గర లల్లు ప్రసాద్ దానా కుంభకోణం కేసు చేసిండు, చిన్న కేసు, జైలు జీవితం గడిపిండు. ఆయన రాజకీయ జీవితమే వంకర అయిపోయింది. అన్నట్టు నుంచి ఇప్పటి వరకు రేవు కొత్తలేదు. ప్రజలల్లా ఒక ముద్ర పడ్డ తర్వాత ముద్ర నుంచి బయటపడడం చాలా కష్టమండి రాజకీయాలలో. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా పోయింది కదా. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఇంకో 20 ఏళ్ళుండో నోటిఫికేషన్ వస్తుంది, అంటే మనకి రిలీజ్ అయ్యే నోటిఫికేషన్ వస్తుంది కావచ్చు. ఇప్పుడు పార్టీ పరిస్థితి అంటారు, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటారు ఎలక్షన్స్లో? పట్టణ ప్రాంతాలలో పలుకోవట్లేదు. అంటే ఇక్కడ మీరు గెలిచిండ్రు కదా, హైదరాబాద్ గెలిచింది కదా అని మీరు క్వశ్చన్ వేస్తారు. హైదరాబాద్లో బీజేపీ ఓటు గెలుచుకుంటే టీఆర్ఎస్ ఇతరులకు వచ్చింది. ఈ పట్టణ ప్రాంతాలల్లో బీజేపీకి పట్టు ఉంటుంది. పోతే యూత్ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు నేను సీరియస్గా పరిశీలిస్తాను, ఇది ఉద్యమ కాలం నుంచి పరిశీలిస్తాను. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు బీఆర్ఎస్ లేడు, కానీ లీడర్ ఉన్నాడు. సెకండ్ లీడర్ బీజేపీ టీఆర్ఎస్లో ఉన్నాడు. లీడర్ ఉన్నారు, కార్యకర్తలు లేరు అంటారు. కార్యకర్తలు లేరు, దీనికి లీడర్ ఉన్నాడు. సాయంకాలం మంది ఆపించుకోడో, పోలీస్ స్టేషన్ పోయేటోడో, మధ్యాహ్నం చేద ఆపించుకోడో, ఆకలి అయితే అన్నం పెట్టుకోడో, లేకపోతే దావకాన తీసుకుపోయే లీడర్ టీఆర్ఎస్లో ఉన్నాడు. బీజేపీ పరిస్థితి ఇవాళ ప్రెసిడెంట్ని చేసింది కదా, ఆ ప్రెసిడెంట్కు ప్రజాదరణ లేని ప్రెసిడెంట్, ప్రజలల్లో ఇన్ఫ్లుయెన్స్ లేదు. తెలియగలోడే కావచ్చు, కెపాసిటీ ఉన్నోడే కావచ్చు, నిష్ఠాతుడే కావచ్చు, పరిషత్ ఏబీవీపీలో పనిచేసిండు, ఆయన సంఘ ఓరియంటేషన్ మనిషే కావచ్చు. కానీ గ్రామీణ ప్రాంతంలో ఇవాళ ఎంత లేదన్నా కులమే ప్రాధాన్యత ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలల్లో బ్రాహ్మణులు రాజ్యాలు చేసేటువంటి రోజులు కావు. బ్రాహ్మణులు మేధావులే కావచ్చు, కానీ మనకు బలగా ఉండదు కదా ఊళ్ళే. ఎవరైతే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండ్రో, ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండ్రో వాళ్ళనే గౌరవిస్తుంటుంది. జనరల్గా మనం కల్చర్ కనుక బీజేపీలో చూస్తే ఈ రోజు వచ్చిన వాళ్ళకి పదవి ఇచ్చారు, ఇట్లాంటి కల్చర్ బీజేపీలో చాలా తక్కువ ఉంటుంది. ఎవరైతే మొదటి నుంచి పార్టీని పట్టుకున్నారో, కష్టపడ్డారో, ఆర్ఎస్ఎస్ నుంచో లేకుంటే ఇంకా ఆ మూలాల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే గుర్తింపు ఇస్తూ ఉంటుంది. అది బీజేపీ కల్చర్ మనం గమనించవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు అధ్యక్షుడు అంటే ఆ పద్ధతిలో రొటేషన్ పద్ధతిలోనే ఇస్తుంటారు కదా బీజేపీ వాళ్ళు. ఇట్లాంటి వాటికి ప్రభావితం కాదు కదా, సో దాన్ని శిరసావహించాల్సిందే కదా అందరూ. అంటే అట్లా అనుకుంటే అస్సాం ముఖ్యమంత్రి, ఇవాళ అస్సాం ముఖ్యమంత్రి బీజేపీలో పనిచేసిన కాదు,
కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాడు. ఓకే. ఇవాళ పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష నాయకుడు, మెజారిటీ వస్తే ఆయనే ముఖ్యమంత్రి. ఆయన తృణమూల్ కాంగ్రెస్లో పనిచేసాడు. ఇవాళ కర్ణాటకలో యడియూరప్ప కొడుకు కానీ, లేకపోతే ఇప్పుడు మొన్నటిదాకా మాజీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళు బీజేపీలో పనిచేసారు. అంటే ప్రత్యేకమైన పరిస్థితులలో రాష్ట్రాలలో విస్తరించాలనేటువంటి ఆలోచనతోటి, కొత్త రాష్ట్రాలలో విస్తరించాలనేటువంటి ఆలోచనతోటి ఒక క్రమంలో చేసింది. క్రమంలో వీళ్ళందరి నాయకత్వాన్ని పట్టుకొస్తాను. ఇప్పుడు అనేక మంది, ఇప్పుడు 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, ఒక 2 మాత్రమే బీజేపీలో ఉన్నారు. లక్ష్మణ్ గారికి రాజ్యసభ మెంబర్ వాళ్ళు ఇచ్చింది కానీ ఈయన అయింది కాదు. ఇవాళ మా అధ్యక్షుల వారు ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచినవాడు. సరే, ఏబీపీలో చాలా కష్టపడ్డాడు, దెబ్బలు కొట్టిండు, పడ్డాడు, కేసులు వాదించిండు. దానికి ఎక్కడికి వస్తాడు? ఏది కేసులు వాదించడానికి ఎక్కడికి వస్తాం, కానీ ప్రజాక్షేత్రంలో అక్కడికి వచ్చే మనిషిని పెట్టుకోవాలి. సరే, వాళ్ళ కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రం చేతికి రావాలంటే ప్రజాక్షేత్రంలో పనిచేసిన వాళ్ళు కావాలి. బండి సంజయ్ గారిని తప్పించడం ఎంతవరకు తప్పిదో నిర్ణయం మీరు అనుకుంటారు? అంటే 3 సంవత్సరాల కంటే ఎక్కువ ప్రెసిడెంట్ ఉండరు. బట్ అదే క్రమంలో 3 సంవత్సరాలు చిల్లర కనుక ఉంచి ఆయన తప్పించారు. కానీ కిషన్ రెడ్డి గారిని చేసిన సౌమ్యుడే కిషన్ రెడ్డి గారు ఇవాళ ఆనాడు మెజారిటీ వస్తే బీసీ ముఖ్యమంత్రినే చేస్తామని అన్నారు. కానీ బీజేపీని కోటెత్తే మురిగిపోద్దేమని అనుకున్నారు. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రిని అంటాను మంచిదే, కానీ నేను కోటెత్తే మురిగిపోతే మళ్ళీ కేసీఆర్ గెలిస్తే ఎట్లా అని 10 ఏళ్ళు ఎక్కడో మూలకున్నటువంటి కాంగ్రెస్ వాడు దొరకలే. కాంగ్రెస్ ఎమ్మెల్యే దొరకకుండా ఎంకలాడుకుని ఓటు వేసాడు. అది. సో ఇప్పుడు ఫైనల్గా అడుగుతుంది సార్ ఒక ముచ్చట, కేసీఆర్ గారు కనుక ఈరోజు ఉద్యమకారులను నేను దూరం చేసుకున్నా అని చెప్పేసి కొంచెం అనుకొని మళ్ళా గిట్ట పిలిస్తే కేసీఆర్ దగ్గరికి పోతారా? నేను సచ్చేదనక బీజేపీ నన్ను గౌరవించినా, దగ్గర తీసినా, తీయకుండా నా ప్రాణం ఎందుకు, నేను బీజేపీలోకి ఎందుకు వచ్చినా, నేను 17 ఏళ్ళ నుంచి కష్టపడ్డ పార్టీ తెలంగాణ మీద ఈ తెలంగాణను పోయినా కానీ నేను ఆ కమలం పువ్వు కండువా కప్పుకొని చచ్చిపోవాలనే ఆలోచనతోనే వచ్చిన తప్ప నేనేమో కావాలని రాలే. ఈటల రాజేందర్ గారు అన్నా నువ్వు రావే, నాకున్న సాన్నిధ్యంలో ఆయన పిలిచిండు కాబట్టి నేను వచ్చిన, అట్లనే ఉంటా. మరి సంస్థ స్థానం కల్పించిందా బీజేపీ వచ్చినందుకు? నన్ను మీటింగ్కే పిలువరు వాళ్ళు. ఎందుకు మరి అట్లా? బీజేపీ ఇంత కేసీఆర్ దూరం చేసుకొని ఈటల రాజేందర్ గారు పిలిచారు, మీరు వచ్చారు కదా వాటిలకు, ఇక్కడ మీకు కనీసం ఇక్కడ సంస్థ స్థానం కల్పిస్తున్నదా బీజేపీ? ఎందుకు కల్పిస్తలేదు? లేకుంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, జంగారెడ్డి గారు నేను వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారు మాకు ఛాయ్ పట్టుకొచ్చి ఇచ్చేది. అంటే నాకంటే చిన్నోడు, ఇప్పుడు నాకు ఆయన నన్ను ఎట్లా గౌరవిస్తాడని అంటే చెప్పేటందుకే శ్రీరంగ నీతులు, ఆచరించే కాడ ఇవన్నీ ఉన్నాయి కదా, అడ్డవస్తానే కదా. ఇప్పుడున్న ప్రెసిడెంటు ఈయనని మేము కలిసే పనిచేసినాం. ఇప్పుడు లక్ష్మణ్ గారు నమస్తే రాజనా అంటున్నాను, కానీ దగ్గర తీసేందుకు వెనుక ముందు ఆడతాను. అందుకే వీళ్ళు పాతోళ్ళని దగ్గర తీస్తలేరు, కొత్తోళ్ళని దగ్గర తీస్తలేరు కాబట్టి పార్టీకి దుస్థితి. 62 అసెంబ్లీ సీట్లలో మెజార్టీ వచ్చింది. ఎందుకు వెనుక పోతుందని నా బాధ. కానీ కేంద్రం ఊకోదు. మిగతా రాష్ట్రాల ఎన్నికలైనాక దీని వెంబడి పడుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజులల్లో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వస్తుంది. టీఆర్ఎస్ను కూడా దగ్గరికి తీసుకుంటుంది అనే విశ్వాసంలో నేను అనుకుంటాను. తెలంగాణ మరో మహారాష్ట్ర చేస్తుంది అంటారు బీజేపీ? ఖచ్చితంగా. మహారాష్ట్ర జరిగింది, తెలంగాణలో కూడా రిపీట్ అవుతుంది అంటారు. ఖచ్చితంగా అవుతుంది. మళ్ళీ షిండే పుడతాడు, ఇక్కడ స్కెచ్ చేసేసారు ఆల్రెడీ. మళ్ళీ షిండే పుడతాడు. కేసీఆర్ సహకరిస్తారనుకుంటున్నారు మరి బీజేపీ పార్టీకి? అంటే ఒకటే, కేసీఆర్కు నేను ఒక సలహా చెప్తాను, ఆయన వినడా అనేది వేరే ముచ్చట, కానీ ఆయన చిన్న ఉత్తరం కూడా చూస్తాడు. నేను టీవీ ఛానళ్ళల్లో నేను ఈ ఛానళ్ళల్లో మాట్లాడే, సోషల్ మీడియాలో మాట్లాడే అన్నీ ఆయన వింటాడు, అన్నీ చూస్తాడు. నాకు మతలా కూడా వస్తుంది అప్పుడప్పుడు. వాళ్ళు అంటారు అన్నట్టు, అరే బాగా తిడతాను అన్న, అది కరెక్ట్ కాదే, మీరు ఇద్దరు కలుసుకున్నారు అంటారు. నేను కేసీఆర్ గారికి ఒక నా సలహా ఏంటంటే, ఒక మంచి మిత్రునిగా, అనేక సంవత్సరాలు నీతో సాహచర్యంలో ఉన్న స్నేహితునిగా, నన్ను స్నేహితుడు అనుకుంటావా అనుకోవా, కానీ నేను మాత్రం నిన్ను స్నేహితుడే అనుకుంటా.
నేను గురుతుల్యుని వద్దగా భావిస్తా నిన్ను. జంగారెడ్డి గారి తర్వాత నిన్నే భావిస్తా. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో నేను ఇవాళ కనిపిస్తానంటే నీ కారణంగానే నేను కనిపిస్తాను. నీ కారణంగానే నాకు ఈ సోషల్ మీడియా ఆదరణ దొరుకుతుందని నేను అనుకుంటాను. నేను నీకు సలహా చెప్పేది ఏంటంటే నీ జీవితం ముగింపు మంచిగా చేసుకో. నిన్ను నమ్ముకొని ఉన్నోళ్ళు ఇంకా మంది ఉన్నారు. ఏది టీఆర్ఎస్లనా బీఆర్ఎస్లనా. హరీష్కి నీ పార్టీని అప్పచెప్పు. నువ్వు కేటీఆర్ కవిత విశ్రాంతి తీసుకోండి. అంతలా అయితే మీకు ఏది లేకుంటే బ్యానర్ ఎట్లా అని అనుకుంటే ఈ బీఆర్ఎస్ ఉంచుకొని టీఆర్ఎస్ హరీష్కి అప్పచెప్పు. కనీసం మీ ముగింపు గౌరవంగా జరుగుతుందని నా ఆలోచన. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి పెడతాను మీరు. నువ్వు విన్నా వినకున్నా స్వీకరించినా స్వీకరించకున్నా రేపు కాబోయేది గదే. ప్రజలు కోరుకుంటాను ఈ పద్ధతిని. ప్రజలు కోరుకున్నాం కాగదండి. ఇప్పుడు దరి పట్టుకున్న తోడే లీడరు. ఎక్కడ నీడున్నాడో ఆ నీడనెంకులాడుకున్న తోడే లీడరు. ప్రజాక్షేత్రం ఇట్లా కోరుకుంటాంది. ఇప్పుడు యావత్ భారతావనిలో కాంగ్రెస్ పార్టీ మలుగుతుంది. ఒక తెలంగాణలోనే మీ అంతర్గత కళాలు, బీజేపీ అంతర్గత కళాలు, మీ కుటుంబ కళాలతోనే మీ పరువు ప్రతిష్ట పోయింది. కాబట్టి మీరిద్దరు కలిస్తే ముగింపు మంచుకుంటుంది. లేకుంటే అదే కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియాలో కాంగ్రెస్. ఇవాళ కర్ణాటకలో అయితే రాదు, కర్ణాటక పోతుంది. మళ్ళీ వచ్చే ఎలక్షన్లు కర్ణాటక పోతుంది. ఇలా పశ్చిమ బెంగాల్లో పోతుంది అంటారు. అటువంటి పరిస్థితులల్లో ఇవాళ ఇడిచిపెడుతుందా బీజేపీ? ఢిల్లీలో జాగా అయిపోయింది. ఢిల్లీలో జాగా లేదు. వాడు ఉత్తరప్రదేశ్ కన్నా పోవాలి, హర్యానా కన్నా పోవాలి. యమునా నది ఒక్కటే ఉన్నది, నీళ్లు సరిపోతలేవు. ఢిల్లీ కాలుష్యం ఎక్కువైపోయింది. పరిశ్రమలు ఆడ పెట్టుతందుకు పోయేందుకు ఇబ్బంది పడతాను. ఇవాళ కిందికి వస్తే ఆర్థిక రాజధాని బాంబే. కానీ బాంబేలో ఒక పక్క సముద్రం అయింది, జాగలేదు. నాగ్పూర్లో అత్యధిక జాగున్నది, కానీ నాగ్పూర్కు ప్రాచుర్యం రాలేదు. పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు ప్రాచుర్యం కలిగిన ప్రాంతమే, కానీ ఇవాళ ఈ గడబిడలలో పశ్చిమ బెంగాల్కి ఎవడు పోయేటట్లేదు. బెంగళూరు ఐటీ సిటీగా పేరొందింది, కానీ బెంగళూరుకు నీళ్లు లేవు. ఇవాళ మద్రాసుకు జాగలేదు, మంచి నీళ్ళు లేవు. ఇవాళ హైదరాబాద్ మహానగరం భూకంపాలను తట్టుకునే శక్తి ఉన్నది. లక్షల ఎకరాల భూమి ఉన్నది. ఇది ప్రపంచ స్కేల్ మీద హైదరాబాద్ మహానగరం ఎలుగుతుంది. కాబట్టి ఈ ఎలుగును బీజేపీ పోనిత్తదని నేను అనుకుంటలేను. సో షిండే దొరికిండు ఆల్రెడీ. తెలంగాణ షిండే దొరుకుతాడు. దానికి టైం ఉంటుంది. ఆల్రెడీ మాట్లాడి పెట్టిరా షిండే తోటి. దొరుకుతుంది, టైం ఉంటుంది. దానికి టైం వచ్చినప్పుడు ఇతరులకు వస్తారు ఎవరైనా. సో థ్యాంక్ యూ రాజయ్య గారు. చాలా పెద్ద పెద్ద ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు, పెద్ద పెద్ద స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. చూద్దాం ఇది ఎక్కడికి వెళ్తుందో. సో అది వ్యూవర్స్ రాజయ్య గారితో సంగతి. త్వరలోనే బీజేపీ అయితే తెలంగాణ మీద ఉక్కుపాదపై మరో మహారాష్ట్రలాగా తయారు చేసి మరో షిండేని పుట్టిస్తామని డైరెక్ట్గా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు రాజయ్య గారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్తో రాజయ్య గారితో మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీరామ్. జై హింద్.